Hi, I'm Vasishta Kunde. I'm a theatre actor. I'm 26 years old. B.Tech చేసా 2018 pass out in Srinidhi College. Then I started doing theatres, online workshops చేసా, తర్వాత plays చేసా. ఏదో ఒక మూవీ చూసినాక ఇంటికి వచ్చి మిర్రర్ ముందు ఐ యూస్ టు వాక్ లైక్ దెమ్, ఐ యూస్ టు టాక్ లైక్ దెమ్, ఐ యూస్ టు బిహేవ్ లైక్ దెమ్, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేస్తుంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది నాకు. ఫైనలీ నేను ఎప్పుడైతే థియేటర్ జాయిన్ అయినానో దాన్ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసుకున్నాను నేను. దాట్ హెల్ప్ మీ. సో మూవీస్ అనేది అక్కడ నుంచి అలా స్టార్ట్ అవుతూ మొత్తానికి ఐ స్టార్టెడ్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ మై థియేటర్ జర్నీ. సో నేను థియేటర్ చేస్తున్న టైంలో వన్ ఆఫ్ మై కో యాక్టర్, హీఈస్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ప్రణవ్ అని, నేను డేవిడ్ భాయ్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ డైరెక్టర్కి ప్రణీత్ ఇస్ ఫ్రెండ్. సో నన్ను దే వర్ లుకింగ్ ఫర్ 19 to 20 year old క్యారెక్టర్. సో నన్ను రిఫర్ చేస్తే ఆ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. ఆ తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ని కృష్ణమోహన్ సార్ చూశారు. అది చూసి కాస్టింగ్ కాల్ ఒకటి ఉంది గ్రౌండ్ మూవీది, వుడ్ యూ లైక్ టు అటెండ్ అది అని అడిగితే, సో ఐ వెంట్. అక్కడి నుంచి నాకు ఈ కాస్టింగ్ కాల్ వచ్చింది. ఒక సీన్ ఇచ్చారు, సీన్ చేశారు. ఆ తర్వాత హీ అంటే పక్కనే విజయ్ కూడా ఉండే, దే డిస్కస్ సంథింగ్ అండ్ గేవ్ అన్ అదర్ సీన్ టు మీ. ఒక 5 minutes టైం ఇచ్చి ఈ ఫైర్ ఆర్ ఈ యాంగర్ కొంచెం చూపించడానికి ట్రై చేయండి అన్నారు. ఆడిషన్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ది ఆడిషన్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే, ఓకే మంచిగా వస్తుంది, బికాస్ ఆడిషన్ చేస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను చూస్తుండే. కొంచెం పాజిటివిటీ కనిపించింది నాకు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో. సో ఓకే వచ్చింది, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకున్నా. ఆఫ్టర్ ది ఆడిషన్ ఐ టాక్ టు ది డైరెక్టర్ సూరజ్ అన్న. అతనితో మాట్లాడాక హీ టోల్డ్ మీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, విల్ గివ్ యూ కాల్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఇనిషియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్, బట్ దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్ అబౌట్ 50 questions probably, about the character, about the story and everything. Then he suggested me to watch his short film Prema Katha. అది చూసాక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ టేకింగ్ చాలా నచ్చింది నాకు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అది చూసి ఇట్ వాస్ అబౌట్ 20 to 23 minutes మూవీ చూసి వెంటనే ఐ కాల్ హిమ్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ, ఐ మీన్ ఇట్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. Before attending the audition only, I got to know that he's working and also directing the film. ఒక పెద్ద ఫిలింని ఇలా వర్క్ చేస్తూ చేయడం అనేది అక్కడే నాకు చాలా నచ్చింది. అంటే ఎంత ప్యాషనెట్ ఉంటే కానీ అలా చేస్తున్నారు, లీవ్ తీసుకొని ఆర్ ఇచ్చినా ఇవ్వకపోయినా టైం తీసుకొని మూవీ కోసం డెడికేటెడ్గా టైం ఇచ్చి మరి చేయడం అనేది ఇట్స్ గ్రేట్ అనిపించింది నాకు. స్క్రిప్ట్ ఏమైనా ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, నేర్చుకోవాలి అని అనుకుని చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాను. డైరెక్టర్ ఇది చెప్తారు, ఇది చేసేస్తాం మనము, ఐ షుడ్ బి డైరెక్టర్స్ యాక్టర్ అనుకుంటూ నేను వెళ్ళిపోయాను. వెళ్ళి చూస్తే ఇది సీన్, ఇది మీ క్యారెక్టర్ తెలుసు కదా, కొన్ని డైలాగ్స్ ఏమైనా చెప్పండి అన్నారు. స్క్రిప్ట్ లేదా అనుకున్నాను నేను. దెన్ ఐ అండర్స్టాండ్, ఓకే స్క్రిప్ట్ లేదు ఇక్కడ, మొత్తం ఇంప్రూవైజేషన్తో వెళ్ళిపోతున్నాం మనము అని. ఫస్ట్ వీక్ అలానే అయిపోయింది అది. ఆ తర్వాత అర్థమైంది మెల్లగా, కొంచెం డైలాగ్స్ ఉండి ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటే కొంచెం బాగుంటుంది అని. బట్ ఆ ఫస్ట్ వీక్ ఒకటి మేము కూడా వీవర్ అంటే లిటిల్ క్రియేటివిటీ ఏది ఉంటుందో అది కూడా కొంచెం ఆ బౌండరీ నుంచి కొంచెం దాటి వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం ఉండే తప్పితే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. వర్క్షాప్ అవుతున్నప్పుడు తెలిసింది. అండ్ ఆల్సో ఐ గాట్ టు నో దట్ హీ వాజ్ స్టిల్ స్టడీయింగ్. అంటే బీటెక్లో ఉన్నాడు ఇంకా అని అనుకున్నాం. చిన్నపిల్లోడు అయినా ఒక మూవీ రాసిండు, డైరెక్ట్ ఒక ఫీచర్ ఫిలిం రాసి మూవీ వర్క్ తీస్తున్నాడు. వీఆర్ హియర్ ఫైనలీ టు షూట్ ది ఫిలిం అని అనుకున్నా. బట్ అంటే స్టార్టింగ్ స్టోరీ చెప్పట్లేదు, చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు, ఎవరికేం క్లారిటీ ఇస్తలేడు, అసలు స్టోరీ కంప్లీట్ అవుతుందా, అసలు ఇంతవరకు చెప్పాడు ఇంతవరకు అయినా అవుతుందా, అసలు ఆ థాట్ ప్రాసెస్లో ఉండే. బట్ దెన్ షూట్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క పార్ట్స్లో చెప్పింది తీశారు. అదైతే బాగా నచ్చింది. బికాజ్ ఆ కార్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ సీన్ అది జరిగినప్పుడు వచ్చి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
ఇవి ఉంటాయి, దీస్ ఆర్ ది పాయింట్స్ యూ షుడ్ టాక్, మిగతాది ఇంప్రూవైజ్ చేసినా పర్లేదు, బట్ దీస్ ఆర్ యువర్ బౌండరీస్, దీన్ని మాత్రం లిమిట్ చేయొద్దు అన్నట్టు హీ సెడ్. మెల్లమెల్లగా షూట్ స్టార్టెడ్, కొంచెం ఇంప్రెషన్ పెరిగింది విజయ్ మీద. అంటే రాసింది చెప్పిందే మాకు కూడా మా నుంచి ఆ క్యారెక్టర్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. యాక్టర్స్ అందరం కలిసి ఒకే చోట ఉన్నప్పుడు యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్, బికాస్ ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం మేము. నెక్స్ట్ డే సీన్ ఇది కదా, సో దీన్ని ఎలా చేయొచ్చు మనము, నీ క్యారెక్టర్ ఇది, దీని అనే ఒకళ్ళొకరి నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి. దట్ రియలీ హెల్ప్ అస్ అ లాట్. ఆల్సో మేమందరం జూనియర్ టీమ్ కలిసి ఉండే, సో ఆ ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఎక్కువైంది. ఆ విల్లాలో స్టే అనేది అది చాలా హెల్ప్ అయింది మాకు. ఇది ఫీచర్ ఫిలిం ని ఒక సీన్ ఇంప్రూవైజేషన్స్ తో వెళ్దాము అనే థాటే ఫస్ట్ నాకు ఓ వావ్ అనిపించింది. అంటే స్టోరీ ఇలానే ఉండాలి అన్నట్టుగా స్టిక్ ఆన్ అయ్యి వెళ్ళలేదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే స్టార్టింగ్ లో భయమైంది నాకు, ఎక్కడికి వెళ్తుంది అసలు మూవీ, కరెక్టే తీస్తున్నామా అని, బికాస్ దేర్ వర్ ఫ్యూ సీన్స్ వేర్ ఐ పర్సనలీ ఫెల్ట్ నేను బాగా చేశాను అని. బట్ ఇమీడియట్లీ హీ కమ్స్ అగైన్ అండ్ బాగా వచ్చింది, ఇంకోసారి చేద్దాం మనము, ఇంకోటి తీద్దాము అని. అది ఆ నెక్స్ట్ సీన్ చేసినప్పుడు ఐ థాట్ అరే ఇది మంచిగా లేదు, ఇంకోటి చేద్దాం అని. నేను ఐ వాంటెడ్ టు టాక్ టు ద డైరెక్టర్ అండ్ హీ సెడ్ యా షార్ట్ ఓకే ఓకే వెళ్ళి నేను డైరెక్టర్తో మాట్లాడాను, సార్ ఇది అంటే అన్న ఇది ఇంతకుముందు బాగా వచ్చింది, ఇది ఎందుకు అంటే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. వన్ కార్ సీన్, ఇంకోటి ఫర్ మీ ఇట్ గాట్ టు బి తొండా బీయింగ్ ఎమోషనల్ ఆఫ్టర్ వాచింగ్ హిస్ బ్యాట్ బీయింగ్ బర్న్డ్. ఆ రిహార్సల్ చేసే టైంలో నేను ఇక్కడే ఉండే, రిహార్సల్ జరుగుతుంది, చాలా ట్రై చేస్తున్నాడు ఆ ఎమోషనల్ అది తీసుకురావడానికి. వాళ్ళ నాన్న ఇచ్చిన బ్యాట్ అది సడన్లీ అంటే చూసుకుంటున్నాడు ఆ బ్యాట్లోనే వాళ్ళ నాన్నని, సడన్గా అతను వచ్చి కాల్ చేసింది అది. అంటే ఫస్ట్ థింగ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ షాట్. తొండా, నాగరాజ్ యాజ్ తొండా, హీ వాజ్ రియలీ బ్రిలియంట్. ఇన్ఎక్స్పీరియన్స్ యాక్టర్ అయ్యి ఉండి, అంటే అసలు ఏ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ కోర్సెస్ ఏం తీసుకోకుండా, హీఈస్ నాట్ అ థియేటర్ యాక్టర్, హీఈస్ నథింగ్, బట్ ఆ ఎమోషన్స్ని అలా తీసుకురావడం ఇట్ వాజ్ బ్రిలియంట్. నాకు ఆ సీన్ ఇట్ గాట్ టు బీ దాట్ సీన్ ఫర్ మీ. యా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో దే హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. అంటే ఎప్పుడు నేను లోగున్నా నేను చేయగలుగుతానా లేదా అని నా మీద నాకు ఆ డౌట్ ఉన్నా, దేవర్ దేర్ ఫర్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు అయితే వచ్చేవాడిని కాదేమో తెలియదు నాకు. థ్యాంక్స్ టు యూ పీపుల్ ఫర్ making me what I am today. Thanks to my theatre sir Ratnashekar for making me understand what acting is, how to watch films or how to watch the world. Nalo observation skills ni pencharu. Yeah, thank you.